అందరికీ నమస్కారం. టెక్నాలజీ మన జీవితాన్ని చాలా సులభం చేసింది కదా, కాని కొన్నిసార్లు మన బంధాలను కొంచెం కష్టంగా మారుస్తుందేమో అనిపిస్తుందా? సరే, ఈరోజు మనం ఈ టెక్నాలజీ ప్రపంచంలో మనిషి స్పర్శ ఎందుకు అంత ముఖ్యమో సరదాగా తెలుసుకుందాం. మీకెప్పుడైనా ఇలా జరిగిందా? మనం వాట్సాప్లో ఒకటి చెప్తే మన స్నేహితులకు ఇంకోలా అర్థమవ్వడం? అవును, ఇలా చిన్న చిన్న మెసేజ్ల వల్ల పెద్ద పెద్ద అపార్థాలు వస్తుంటాయి. అసలు మన మాటల్లోని ఫీలింగ్ ఈ టెక్నాలజీలో ఎక్కడ మిస్ అవుతుంది? దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకుందాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం. ముందుగా ఒక చిన్న గందరగోళం గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత బంధాల వెనుకున్న ఒక సీక్రెట్ ఏంటో చూద్దాం. కొన్ని మంచి కథలు వింటూ దాన్నింకా బాగా అర్థం చేసుకుని చివర్లో ఒక మంచి సలహాతో ఈరోజు పాఠాన్ని ముగిద్దాం. టెక్నాలజీ మనల్ని క్షణాల్లో కలిపేస్తుంది, కాని కొన్నిసార్లు మనం చిన్నప్పుడు ఆడుకునే చెవిలో చెప్పే ఆటలా అయిపోతుంది. ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్లేసరికి అసలు విషయం కాస్త మారిపోతుంది. మన ఫీలింగ్స్ అన్నీ ఈ డిజిటల్ ప్రపంచంలో ఎక్కడో పోతాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ గందరగోళానికి పరిష్కారం ఏంటి? దీనికి ఒక చిన్న రహస్యముంది. అది చాలా సింపుల్ కూడా. ఏంటో అది ఇప్పుడు చూద్దాం రండి. అదేంటంటే, మానవ స్పర్శకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం. ఇది ఒక బంగారు నియమం లాంటిది. మనం ఎంత టెక్నాలజీ వాడినా నిజమైన నమ్మకం కలగాలంటే మనుషుల మధ్య ఆ వెచ్చదనముండాలి. ఆ టెక్నాలజీ మీద ఎక్కువ ఆధారపడితే ఆ ఆప్యాయతను కోల్పోతాం. ఇదెలా ఉంటుందంటే, మిషన్ చేసిన భోజనానికి అమ్మ ప్రేమగా వండిన భోజనానికున్న తేడా లాంటిది. ఒకటి పని జరిపిస్తుంది, కాని రెండో దాంట్లో ప్రేమ ఆప్యాయత ఉంటాయి. మనకు కావలసింది అదే కదా. సరే, ఇప్పుడు కొన్ని కథలు చెప్పుకుందామా? ఈ నియమం మన నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఒక్కసారి ఇలా ఊహించుకోండి. ఒక మేనేజర్ ఉన్నారు. ఆయన తన టీంకి రోజూ పెద్ద పెద్ద ఈమెయిల్స్ పంపుతున్నారు. పాపం ఆ టీం సభ్యులకి ఏమీ అర్థం కాక చాలా కంగారు పడిపోయారు. ఇది ఎలా ఉందంటే, పరీక్ష ముందు టీచర్ కేవలం నోట్స్ ఇచ్చి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయినట్టుంది కదా. అప్పుడు ఆ మేనేజర్ ఏం చేశారో తెలుసా? ఈమెయిల్స్ పంపటం ఆపేసి అందర్నీ పిలిచి ముఖాముఖిగా మాట్లాడారు. అంతే, ఒక చిన్న మీటింగ్ కొన్ని నెలల ఈమెయిల్స్ చెయ్యలేని పనిని ఒక్క నిమిషంలో చేసేసింది. అందరికీ ఒక స్పష్టత వచ్చేసింది. చూసారా, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. మన మాటల్లోని ఆ ఫీలింగ్, ఆ ఎమోషన్ ఈమెయిల్లో రాదు. సంభాషణకి ఆ రుచిని ఇచ్చే మసాలా మన గొంతు, మన ఫీలింగ్స్. ఇప్పుడు రెండో కథ. ఒక కస్టమర్ చాలా కోపంగా ఉన్నారు, కానీ ఒక చాట్బాట్ అవే పాత సమాధానాలిస్తూ ఉంది. ఇది ఎలా ఉందంటే, మనం అర్జెంటుగా ట్రైన్ ఎక్కాలి అనుకున్నప్పుడు టికెట్ కౌంటర్ మూసేసినట్టు. పాపం ఆ కస్టమర్ కోపాన్ని అర్థం చేసుకునేవాళ్లే లేరు. కానీ తర్వాత చూడండి ఏం జరిగిందో. ఒక మనిషి, ఒక ఎగ్జిక్యూటివ్ ఆ కస్టమర్కు ఫోన్ చేసి వాళ్లు చెప్పేది ఓపిగ్గా విన్నారు. అంతే, ఆ ఒక్క ఫోన్ కాల్ ఒక స్నేహితుడి దగ్గరికి తీసుకున్నట్టు పనిచేసింది. వాళ్ల కోపం మొత్తం చల్లారిపోయింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, టెక్నాలజీ చెయ్యలేని పనిని ఒక చిన్న సానుభూతి చేస్తుంది. మనిషి చూపించే దయ ముందు ఏ టెక్నాలజీ అయినా తక్కువే. సరే, ఇప్పుడు మూడో కథ చూద్దాం. ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ వాట్సాప్లో బోలెడు బ్రోషర్లు పంపుతూనే ఉన్నారు, కాని అవతలి వాళ్లు అస్సలు పట్టించుకోవట్లేదు. ఇది మన ఇంటికి రోజూ వచ్చే పనికిరాని పేపర్ల లాంటిది. మనం చూడకుండానే పక్కన పడేస్తాం కదా. అప్పుడు ఆ ఏజెంట్ ఒక చిన్న మార్పు చేశారు. బ్రోచర్లు ఆపేసి నేరుగా ఫోన్ చేసి, మీకు ఎలాంటి ఇల్లు కావాలో చెప్పండి అని శ్రద్ధగా అడిగారు. అంతే, ఆ ఒక్క మాటతో నమ్మకం ఏర్పడింది. అవతలి వాళ్లు వెంటనే కలవడానికి ఒప్పుకున్నారు. ఈ మూడు కథలు మనకు ఒకే విషయం చెప్తున్నాయి. 100 టెక్స్ట్ మెసేజ్ల కన్నా ఒక్కసారి మనిషి గొంతు వింటే నమ్మకం చాలా తొందరగా పెరుగుతుంది. ఒక చిన్న మానవ స్పర్శ చాలా పెద్ద తేడాని చూపిస్తుంది. సరే, ఈ కథల్నుంచి మనం నేర్చుకున్న ఈ మంచి విషయాన్ని మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి? దీనికోసం ఒక సింపుల్ ఫార్ములా ఉంది. దాన్ని మనం మానవ ప్రథమ పద్ధతి అని పిలుద్దాం. ఇది చాలా సులభం. చూడండి, టెక్నాలజీని ఒకరిని పరిచయం చేసుకోవడానికి వాడండి. అది ఒక ఊరికి తీసుకెళ్లే బస్సులాంటిది. కాని ఆ ఊరిలో అందమైన ప్రదేశాలు చూపించడానికి ఒక గైడ్ కావాలి కదా. ఆ గైడే మనిషి. నమ్మకాన్ని పెంచడానికి
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మనుషులే ముఖ్యం. కాబట్టి ఎప్పుడూ గెలిచే టీం ఏది అంటే మానవ ప్రథవం. టెక్నాలజీ కేవలం మనకు సహాయం చేసే ఒక మంచి స్నేహితుడు మాత్రమే, అంతేకాని మన బాస్ కాదు. సరే, ఇప్పుడు చివరగా మనం ఈరోజు నేర్చుకున్న మంచి విషయాలన్నింటినీ ఒక చిన్న టిఫిన్ బాక్స్లో పెట్టుకుని మనతో పాటు ఇంటికి తీసుకెళ్దాం. గుర్తుంచుకోవాల్సినవి 4 విషయాలు. మొదటిది, మనుషులకు బదులుగా మెషిన్లను వాడకండి. రెండోది, టెక్నాలజీ మన సహాయకుడే కాని మన యజమాని కాదు. మూడోది, మన మాటల్లో ఎప్పుడూ సానుభూతి, ప్రేమ ఉండాలి. నాలుగోది, మానవ సంబంధాలు పనులను చాలా వేగంగా జరిపిస్తాయి. టెక్నాలజీ సందేశాలను పంపగలదు, కానీ ఒప్పించగలిగేది మనుషులు మాత్రమే. ఈ మాట ఎంత నిజమో కదా. సరే మిత్రులారా, గుర్తుంచుకోండి, ప్రతిరోజూ చిన్నగా నేర్చుకుంటే ఏదో ఒకరోజు పెద్ద విజయం సాధించవచ్చు.